శుభోదయం. ఈనాటి విశేషం వామన జయంతి. అలాగే కల్కి ద్వాదశి, శ్రవణ ద్వాదశి అనే పేర్లు కూడా ఈ ద్వాదశి తిథికి ఉన్నాయి. వామనావతార ఘట్టాలను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. శ్రీమన్నారాయణమూర్తిని వామనావతార స్వరూపంలో స్తోత్రం చేయాలి. ఇంటింటా వెలిసిన వినాయకుడు చతుర్దశి వరకు, అనంత పద్మనాభ చతుర్దశి వరకు ప్రతి ఇంటా కూడా నిత్యము పూజలు పొందుతూ, ప్రతి వీధి వీధినా కూడా పూజలు పొందుతూ ఉండే వినాయకుడి అనేక రూపాలలో వామనావతార స్వరూపంలో కూడా వినాయకుడిని మనం దర్శించుకోవచ్చును. అటువంటి మధుర ఘట్టాలను జ్ఞాపకం చేసుకుందాం. వామనుడు బలిచక్రవర్తిని నియంత్రించే నిమిత్తమై అతిథి కశ్యపులకు కుమారుడిగా జన్మించాడు. ఈ బలిచక్రవర్తి వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తికి విష్ణుభక్తి ఉన్నది, కానీ జన్మించిన వంశమేమిటి? రాక్షస వంశం. కాబట్టి రాక్షస వంశకుల ధర్మాన్ని అనుసరించి చేయవలసిన పనులను అతడి అనుచరగమంతా చేస్తున్నది. రాజు మావాడు అనేటటువంటి అధికార బలంతో ఆ వైరోచనుడి అండదండలు చూచుకొని రాక్షసగణమంతా కూడా ఇలా విధ్వంసం సృష్టించగా దేవతలంతా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు. ఆలోచించాడు ఆ పరమాత్ముడు, ఇతడి భక్తుడు కాబట్టి సంహరింపరాదు. మరి ఏం చెయ్యాలి? పైగా ప్రహ్లాదుని మనుమడు, ప్రహ్లాదుని వంశంలో పుట్టిన వాళ్ళని ఎవరిని కూడా నేను సంహరించాలని మాట ఇచ్చిన ఉన్నాడాయే కనుక ఏం చేయాలి? ఇతడిని పాతాళానికి పంపివేయాలి. ఎలా? ఈ బలిచక్రవర్తి ఒకసారి సత్రయాగం చేస్తున్నాడు. సత్రయాగం చేసే సమయంలో ఎవరు ఏది కోరినా వారికి అది అందచేయాలి అనేది నియమం. సమయాన్ని సందర్భాన్ని చూసుకునేవాడే కదా విష్ణువు కనుక అలా సమయాన్ని చూసుకున్నాడు, సందర్భాన్ని గమనించాడు, పరుగు పురణ విచ్చేశాడు. 3 అడుగుల నేల యాచించాడు. బలిచక్రవర్తి ఇచ్చాను తథాస్తు అన్నాడు. కానీ వడుగా ఎవరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది అంటూ ప్రశ్నించాడు. వడుగో జన్నితమో కమండలువో ఇలాంటివి అడగాలి, కానీ 3 అడుగుల నేల ఎందుకయ్యా నీకు అన్నాడు. నిజమే, ఎవరైనా అడిగితే ఎకరాలు అడుగుతారు, కానీ 3 అడుగుల నేల అడుగుతారా? ఆ వామనుడు అన్నాడు, నేను బ్రహ్మచారిని, నాకు కావలసింది 3 అడుగుల నేల మాత్రమే. కూర్చొని అనుష్ఠానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, విద్యాభ్యసనం చేసుకోవచ్చు, ఇంతకంటే మించి మేర నాకు అక్కరలేదు అన్నాడు. తథాస్తు అనగానే అక్కడే ఉన్న భృగు చక్రవర్తి శుక్రాచార్యుడు వచ్చాడు. ఈ వచ్చినవాడు త్రివిక్రమ స్ఫురణ గలవాడు అన్నాడు. పొట్టివాడు అనుకుంటున్నావా? కాడు శ్రీమన్నారాయణమూర్తి. దానితో బలిచక్రవర్తి ఒక్క నిమిషం సందేహించకుండా మళ్ళీ ఏమన్నాడంటే, వచ్చినవాడు శ్రీమన్నారాయణమూర్తి అయినా సరే నేను దానం చేయడం మాత్రం తథ్యం. ఆదిని శ్రీ సతి కొప్పుపై అలాంటి హస్తం క్రింద కావడం, ఇలాంటి హస్తం పైన నాది కావడం, ఇంతకంటే ఆరోగ్యం ఆనందం మరి ఏముంటుంది? కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిం పొందిరే వారేరి సిరిమూట కట్టుకొని పోవం చాలిరే పేరేనం గలదే అని ప్రశ్నించాడు బలిచక్రవర్తి. దానితో శుక్రాచార్యుడు మిన్నకున్నాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళిని పిలిపించాడు. వింధ్యావళి వామన పాదములు కడిగింది. సలక్షణంగా త్రిపాదధరణీందాస్యామి అంటూ 3 అడుగుల నేల ఇలా బలిచక్రవర్తి దానం ఇచ్చాడు. దానం చేసే సమయంలో ఒక్కసారి ఆలోచించవయ్యా అన్నాడు కదా భృగు శుక్రాచార్యుడు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకిలాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము రాదే అన్నాడు కదా. అయినా కూడా భృగువు చేసే ప్రయత్నం చేశాడు. శుక్రాచార్యుడు ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే వామనుడు భంగం చేశాడు, దానం పూర్తి చేశాడు. ఇంతింతై వటుడింతై మరుగుతానంతై నభోభీతి పైనంతై తోయద మండల భ్రమణగన్నంతై సుధారాశి పైనంతై మహర్వాటి పైనంతై ఎలా పెరిగిపోయాడు. సత్యపదోన్నతుండవుచు బ్రహ్మాండాంత సంవర్ధి అంటూ తన విశ్వరూపాన్ని చూపించాడు. కనుక ఈరోజు మనం వామన జయంతి, ఇలా వామనావతార వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక పాదంతో భూమి,
ఒక పాదంతో ఆకాశం, ఒక పాదంతో బలిలో ఉండే అహంకార భావనని అణిచాడు. మనం కూడా అలా స్వామి ముందు నమ్రతగా ఇలా చేతులు జోడిస్తే మనలో ఉండే అహంకార తత్వాన్ని కూడా తొలగిస్తాడు. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. ఇది ఈనాటి విశేషం.